నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చేయందరు గాను శ్రీ తాత నాగేశ్వరరావు సార్ గారు, శ్రీమతి వెంకట రాజ్యలక్ష్మి అమ్మగారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విరుస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి శ్రీ తాత నాగేశ్వరరావు గారి పుట్టినరోజు శుభ సందర్భంగా ఈరోజు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ తాత నాగేశ్వరరావు గారి పుట్టినరోజు శుభ సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణ జరుపుకోవాలి కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ అవుతురే శ్రీ తాత నాగేశ్వరరావు సార్ గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉన్నాను కోరుకుంటూ మీరందరి తరఫున మీకు బర్త్డే విషెస్ సార్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ కరు, హ్యాపీ బర్త్డే టు యూ. May God bless you, may God bless you, may God bless you. Tata Nageswarrao sir garu, happy birthday to you. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ తాత నాగేశ్వరరావు సార్ గారికి, శ్రీమతి వెంకట రాజ్యలక్ష్మి అమ్మ గారికి, శ్రీమతి రమ్య మేడం గారికి, శ్రీ సుధీర్ సార్ గారికి, చిరంజీవి సమర్థ్ గారికి, చిరంజీవి శ్రావ్య గారికి, శ్రీ రాకేష్ సార్ గారికి, శ్రీమతి దివ్య మేడం గారికి, చిరంజీవి రాధ్య గారికి, చిరంజీవి దిత్య గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలా మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరిగిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధనాలు తెలుపుకుంటూ అలాగే శ్రీమతి వెంకట రాజలక్ష్మి అమ్మగారికి, శ్రీమతి రమ్య మేడం గారికి, శ్రీమతి దివ్య మేడం గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు దుర్గాదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ తాత నాగేశ్వరరావు సార్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు ఇక్కడున్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు విరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర మరియు పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మంది చెప్పిస్తున్న పెంటేశ్వర మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ తాత నాగేశ్వరరావు సార్ గారు, శ్రీమతి వెంకట రాజలక్ష్మి అమ్మగారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే బూందీ, అలాగే స్వీట్ జిలేబీ, అలాగే రైస్, అలాగే బెండకాయ కర్రీ, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, 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 అన్నదాత సుఖీభవ, సుఖీభవ, అన్నదాత సుఖీభవ.